హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ వ్లాగ్స్లో ఇంకా ఫైనల్గా మా వినాయకునికి నిమజ్జనం అయ్యే టైం అయితే అయిపోయిందనమాట. సో 5 o'clockకి రమ్మని చెప్పారు కదా, అందుకోసం అని చెప్పి ఎప్పుడు 4 o'clockకి ట్యూషన్లో పిల్లల్ని దించుతాం. ఈరోజు అయితే 4:30కే ట్యూషన్లో దించేసి ఈ విధంగా ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సైలెంట్గా ఉంటారా? అస్సలే ఆగరు. ఇంకా అందులో వినాయక చవితి. సో ఎలా ఎంజాయ్ చేసాం ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. కదా, ఫైనల్గా వర్షం పడుతున్నా కూడా తగ్గేదేలే అనుకుంటూ ఫుల్గా డ్యాన్సులు అయితే వేసేసాం. ఇంకా ఫస్ట్ టైం మేమైతే ఇలా బయట వాళ్ళతో అయితే వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు మా ముగ్గురం వెళ్ళలేదు.
సో పిల్లలు కూడా ట్యూషన్లో ఉన్నారు కదా, 7 o'clockకి విడిచిపెడతారని చెప్పి ఈ లోపలైతే ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇంకా వర్షం పడుతుంది కదా అని చెప్పి వీళ్ళు కూడా త్వరగానే నిమజ్జనం చేయడానికి తీసుకొచ్చారు. చాలా పెద్ద వర్షం అయితే పడుతుంది. ఇంకా చాలా జనం అయితే వచ్చారు. ఇంకా ఇక్కడైతే తినడానికి కూడా స్నాక్స్ లాగా అరేంజ్ చేసుకున్నారు. ఇంకా మా బుజ్జ వినాయకుడు అయితే యమునమ్మ ఒడిలోకి చేరిపోవడానికి టైం అయితే ఆసన్నం అయిపోయిందనమాట. సో ఫైనల్గా వినాయకుడిని నా చేత్తో నేను నిమజ్జనం చేయలేకపోతున్నానని బాధపడ్డాను. కానీ నా చేత్తోనే చేయించేటట్టు ఆ వినాయకుడైతే చేశాడనమాట. సో ఫైనల్గా మీకు ఈ వ్లాగ్ అనేది నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. థ్యాంక్